చాలా చక్కగా చెప్పావు. కథంతా మన ముందు జరుగుతున్నట్టే అనిపించింది. చాలా బాగుంది. మీకు ఏకపాత్రాభినయం అంటే తెలుసా? ఒకటే పాత్ర మన ముందు అభినయిస్తే అది ఏకపాత్రాభినయం. మన ముందుకి ఇప్పుడు ఒక వీర వనిత వస్తుంది. తను చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా వింటే తనెవరో మనకి తెలిసిపోతుంది. ఎవరో కనుక్కోండి, చూద్దాం. నేను ఒక వీరనారిని. ఝాన్సీ రాజ్యానికి రాణినై బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాను. చిన్నప్పటి నుండి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంతో పాటు యుద్ధాలు ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాను. నా చిన్నప్పుడు ఆడపిల్లలు ఇవన్నీ చేసేవారు కాదు, భయపడేవారు. కానీ నేను ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ధైర్యంగా బ్రిటిష్ వారితో యుద్ధం చేశాను. 1857లో ఎంతోమంది వీరులతో కలిసి మొదటిసారి బ్రిటిష్ వారితో పోరాటం చేశాను. నా కొడుకుని దింపికి కట్టుకొని మరీ యుద్ధం చేశాను. కానీ ఎంత పోరాడినా నేను గెలవలేదు. కానీ ఆ స్ఫూర్తితో నా తర్వాత ఎంతోమంది వీరులు బ్రిటిష్ వారితో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా? నేను ఝాన్సీ లక్ష్మీబాయి. భారత్ మాతాకి జై.